Today I am explaining about SBI Platinum Jubilee Asha Scholarship 2026-27. ఈ 2026-27 సంబంధించి పేద విద్యార్థుల కోసం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఆర్థికంగా వెనుకబడిన పిల్లల వరకు వారి చదువు నిరంతరం కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించడానికి ఎస్బీఐ ఫౌండేషను ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను అందిస్తుంది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాము మొత్తం పాఠశాల విద్యార్థులకు మరియు అలాగే పాఠశాల కళాశాల అలాగే పీజీ స్టూడెంట్స్కి అలాగే మెడికల్ స్టూడెంట్స్కి ఇది స్కాలర్షిప్లు అందిస్తుంది. భారతదేశంలో గుర్తింపు పొందిన పాఠశాలలు 9 నుంచి 12వ తరగతి అర్హత ఉందండి. 9 నుంచి 12వ తరగతికి వాళ్ళ అకాడమిక్స్లో పర్సంటేజ్ ప్రకారము మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి వెనకబడినటువంటి విద్యార్థులను కూడా పరిగణిస్తారు. మరి సంవత్సరానికి 10,000 రూపాయలు స్కాలర్షిప్ అందిస్తారు 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు. మరి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 75,000 స్కాలర్షిప్ అందిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ వాడికి 1,50,000 అందిస్తారు. అలాగే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వాళ్ళకి ఎయిమ్స్ టాప్ 50 మెడికల్ కాలేజ్ చదువుతున్న వాళ్ళకి 2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నటువంటి భారతదేశంలోని ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళకు కూడా 2 లక్షల స్కాలర్షిప్ అందిస్తారు. సో ఈ విధంగా స్కాలర్షిప్ అర్హత పొందడానికి స్కాలర్షిప్ అనేది పేద విద్యార్థులకు మరియు మెరిట్ స్టూడెంట్స్కి రెండిటికి కోఆర్డినేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, మెడికల్ కాలేజెస్, అలాగే ఇంజనీరింగ్ ఐఐటి చదివేటటువంటి ఏ బ్రాంచ్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే మేనేజ్మెంట్ భారతదేశంలో ఏదైనా ఐఏఎం ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి వాళ్ళకి, అలాగే విదేశీ విద్య చదివేటట్టు టాప్ 20 యూనివర్సిటీలకి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రధాన అర్హతలు చూసినట్లయితే భారత జాతీయ పౌరులై ఉండాలి. అకాడమిక్ ప్రతిభ మునుపటి విద్యా సంవత్సరంలో లేదా అర్హత పరీక్షలో 75% మార్కులు సాధించి ఉండాలి. మరి 9వ తరగతి చదువుతున్న వాడికి 8వ తరగతి, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి 10th క్లాస్, అలాగే గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ చదివే వాళ్ళకి ఇంటర్మీడియట్లో కనీసం 75% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 65% మార్కులు ఉండాలి. దివ్యాంగులకు 50% మార్కులు ఉంటే సరిపోతుంది. మరి ఈ పాఠశాల స్థాయి విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయము 3 లక్షలకు మించకూడదు. ఉన్నత విద్య అంటే ఐఐఎం, ఐఐటి, మెడికల్ ఎంబీబీఎస్ చదివేటువంటి వాళ్ళకు, అలాగే విదేశీ విద్య చదివే అభ్యర్థులకు కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు మించకూడదు. ప్రత్యేక రిజర్వేషన్ మొత్తం స్కాలర్షిప్లో 50% మహిళలకు కేటాయించబడ్డాయి. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు చూసినట్టయితే ఖచ్చితంగా మార్క్ లిస్టులు కావాలి. మునుపటి విద్యా సంవత్సరం సెమిస్టర్ మార్క్ లిస్టులు ఉండాలి. గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోగ్రాఫ్ అంటించాలి. ఆదాయ ధృవీకరణ పత్రం ప్రభుత్వ అధికారులచే జారీ చేయబడిన సరైన ఆదాయ సర్టిఫికేట్ లేదా శాలరీ స్లిప్పు తీసుకోవాలి. అడ్మిషన్ రుజువు, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రసీదు, బోనఫైడ్ సర్టిఫికేటు, అడ్మిషన్ లెటర్ లేదా కాలేజ్ ఐడి కార్డు. అంటే ఏ కాలేజీ చదువుతున్నారో ఆ కాలేజీలో ఖచ్చితంగా మనము లెటర్ తీసుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు, తల్లి లేదా తండ్రుల మీద ఉన్నటువంటి బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మనం ఏ కాలేజీలో చదువుతున్నామో అక్కడ మనం ఎగ్జామ్ రాసి ఆన్లైన్లో ర్యాంక్ వచ్చి ఉంటుంది కాబట్టి మెరిట్ ప్రకారం మనకు స్కోర్ కార్డు ఉంటే ఆ స్కోర్ కార్డుతో సహా ప్రవేశ పరీక్ష యొక్క స్కోర్ కార్డులు మనం అందించాల్సి ఉంటుంది. ముఖ్యమైన తేదీలు, ఇది ఎస్బీఐ స్కాలర్షిప్ పొందడానికి అప్లై చేయడానికి గడువు సెప్టెంబర్ 4. చాలా ఇంపార్టెంట్ ఈ డేటు, సెప్టెంబర్ 4 గుర్తుపెట్టుకోండి. అధికారిక వెబ్సైటు SBI ఆశా scholarship.coin. దరఖాస్తు చేసే విధానం, ముందుగా SBI ఆశా స్కాలర్షిప్ వెబ్సైట్ సందర్శించాలి. మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ప్రస్తుతం మీ చదువును బట్టి స్కాలర్షిప్ కేటగిరీని ఎంచుకోవాలి. అంటే పాఠశాలన, కళాశాలన లేదా ఇంజనీరింగ్ వైపా, మెడిసిన్, ఐఏఎం, మీ స్థాయిని బట్టి ఏ కోర్సులో ఉన్నారో ఆ కేటగిరీని ఎంచుకోవాలి. దరఖాస్తు ఫామ్లో మీ వ్యక్తిగత విద్యా వివరాలను సరిగ్గా నింపండి. అవసరమైన అన్ని పత్రాలను స్క్రీన్పై చూపించిన విధంగా అప్లోడ్ చేసి గడువులోగా దరఖాస్తును సమర్పించాలి. ఇది పేద విద్యార్థులకు నిజంగా ఎంతో వరం. ఈ స్కాలర్షిప్ పొంది మీ భవిష్యత్తును
మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.